నేను కూడా బుక్స్ లో చదివాను బావా, భార్యాభర్తలు ఇలా హక్ చేసుకుంటే వాళ్ళ స్ట్రెస్ తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారంట. అవునా? మరి ముద్దులు పెట్టుకుంటే? అలేఖ్యా! అమ్మా, అయ్యో క్షమించండి అల్లుడు గారు, నేను మళ్ళీ వస్తాను. అత్తయ్య గారు పర్లేదు రండి. వద్దులేండి, పర్లేదు. పర్లేదు అత్తయ్య గారు రండి. ఏంటి అత్తయ్య గారు కంగారుగా కనిపిస్తున్నారు? ఏమైంది? చెప్తే అర్థం చేసుకోలేని వాళ్ళు నన్ను కుళ్ళుబొద్దానిగా అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. కానీ నా బాధ నాది. అసలేమైందో చెప్పమ్మా. ఇంకేం కావాలి? నువ్వు అల్లుడు గారు ఈ ఇల్లు కలిసి ఉండాలని, ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కదా. కాని భూమి మాత్రం అలా ఆలోచించదు. ఎప్పట్లాగే ఈ ఇంటిని ముక్కలు చెయ్యాలనుకుంటుంది. ఏమైంది అత్తయ్య? భూమి మాధవాల శోభనం అయ్యింది. దానికి మీరన్నదానికి సంబంధం ఏంటత్తయ్య? మంచి మనసున్న మారాజువి, చిన్నవాడివి కాబట్టి ఇందులో మీకు తప్పు కనిపించడం లేదు అల్లుడు గారు. జీవితంలో ఎన్నో డక్కా ముక్కీలు తిన్నాను కాబట్టి కొన్ని రోజుల్లో ఈ ఇంట్లో ఏం జరగబోతుందో నాకర్థమయ్యి కంగారు పడుతున్నాను. అమ్మా, నువ్వు చెప్పేది బావకి అర్థమయ్యేలా చెప్పు. భూమి కూడా నా కూతురులాంటిది అల్లుడు గారు. తను సంతోషంగా ఉంటే నాకు సంతోషమే. కాని భూమి మాధవ్ ముందు మంచిదాన్లా నటిస్తూ ఈ ఇల్లు చీలిపోవాలని కోరుకుంటుంది.